టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఆల్రెడీ మీరు తమ్ముళ్ళని చూసే ఉంటారు, అరిసెలతో దోశలు. సో అరిసెలతో దోశలు ఎందుకు వేస్తున్నారు అని అనుకోవచ్చు, బట్ నేను వేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అరిసెలు వేయడం రాలేదు కాబట్టి పిండి వేస్ట్ అయిపోతుంది అని చెప్పి దోశలు అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో యాక్చువల్లీ మా చిన్నోడైతే నడుస్తున్నాడు కదా, సో వాడికి అరిసెలు వేద్దామని చెప్పి పిచ్చ కాన్ఫిడెన్స్తో యూట్యూబ్లో వీడియోస్ అన్నీ చూసి ట్రై చేద్దామని చెప్పేసి అన్నీ ఆ వీడియోలు ఎలా చేశారో అలా మెజర్మెంట్ ప్రకారం స్టార్ట్ చేశాను అనమాట. బట్ ఎక్కడ తేడా జరిగిందో ఏ మిస్టేక్ జరిగిందో అనేది నాకైతే అర్థం కాలేదు. బట్ ఆయిల్లో అరిసెలు వేయగానే ముక్కలుగా విడిపోవడం అయితే జరిగింది. సో ఎన్ని టైమ్స్ ఎలా ట్రై చేసినా సెట్ అవ్వలేదు. సర్లే అని చెప్పేసి ఇంకా ఆ రోజు ఇంకా ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట. సో ఆ టైంలో మనకి ఎలా అనిపిస్తుంటే పాడేయాలనే థాట్ వచ్చేస్తుంది కసితో. సో అందుకే నిదానంగా పిండిని అయితే ఇప్పుడు స్టోర్ చేశాను. సో ఇప్పుడైతే ఫ్రిడ్జ్ నుంచి తీసాను అనమాట. సో చూసారు కదా ఈ అరిసెల పిండి. సో ఇప్పుడు దీంతో దోశలు వేయాలి. యాక్చువల్లీ ఇంకా ఏదైనా వేయడానికి కూడా ఛాన్స్ లేదు. సో ఇంకా మరి మిక్కీ గారు కూడా అలా మన దగ్గర నుంచి చూడండి ఎంత బుద్ధిమంతుడిగా రెడీ అయ్యి వచ్చాడో. సో వీడికి దోశలు వేసేద్దాం. సో ఇందులో బెల్లం కానీ బియ్యం పిండి కానీ చాలా హెల్దీ కదా, పాడడం ఎందుకని చెప్పి ఇప్పుడు ట్రై చేద్దాము. సో అదైనా సక్సెస్ అవుతుందా లేదా అనేది, ఫెయిల్ అవుతుందా అనేది చూద్దాం. పట్టుకోం. పిండి అయితే చాలా గట్టిగా అయిపోయింది. వాటర్ వేసి లెవెల్ చేయాలేమో. ఇప్పుడు పాడేకే గట్టి పట్టుకోయమ్మా. దోశలు వేసుకుందామా? కరెక్ట్ దోశలు దోశలమ్మా. దోశ అమ్మ చేసిన దోశ. తమ్ముడికి 4, అన్నకి 5, డాడీకి ఎన్ని? డాడీకి కూడా 5. మరి నీకు 2. ఓకే. సో ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ వేద్దాం. నువ్వు కలపలేవు. సో దీన్ని బాగా చేత్తో మిక్స్ చేయాలి, ఎందుకంటే గట్టిగా అయిపోయింది కాబట్టి. అమ్మ ఇప్పుడు ఏం తిన్నావు? ఏం తిన్నావు? మరి ఇప్పుడు అట్టు తింటావా? వద్దు నీకు అట్టు అయితే. సో చూసారు కదా మంచిగా అయిపోయింది. ఇప్పుడు సో ఇందులోకి ఇప్పుడు గోధుమ పిండి వేద్దాం అనుకుంటున్నాను. గోధుమ పిండి వేయడం వల్ల కొంచెం దోశలా వస్తుంది. ఇప్పుడు గోధుమ పిండి యాడ్ చేద్దాం. సో ఇప్పుడు దోశ పిండిలా అయితే వచ్చేసింది. కొంచెం వేస్తే వాడే వేస్తానంట, నేనైతే వేయట్లేదు ఇప్పుడు, ఉండలేదన్నమాట. సో మనకి బాబా వేస్తారు. నువ్వే వేస్తావు నాన్న? అట్ట ఎవరు వేస్తారు? ఎవరికి వేస్తావు? నాకేస్తావు? డాడీకి వేస్తావు? ఇది నేను కదా నీకు రెడీ చేసేది, నువ్వు పెట్టేది. నాకు వేయమ్మ అట్టు. తమ్ముకి వేస్తావు, తర్వాత ఎవరికి వేస్తావు? తర్వాత అంటే డాడీకి వేసేసి తమ్ముడికి వేసేసి అప్పుడు నాకు వేస్తావా? ఫస్ట్ డాడీకా? ఫస్ట్ ఎవరికి? నాకు. ఫస్ట్ నీకు వేసుకుంటావా? మంచిది. నాకు కూడా వేస్తావా? ఎప్పుడు లాస్ట్లో పిండి మిగిలిపోతుంది కదా, అదా? అట్టేదో బాగుంది, మెల్ట్గా ఉండిపోయింది. సో మీకు చూపిస్తాను చూడండి. సో అందుకే బాగా మిక్స్ చేయాల్సి వస్తుంది అనమాట. అలా కలపాలా? ఎలా కలపాలి? అలా కలపాలంటే అండి మనకి తెలియక చేతితో కలుపుతున్నాను. ఎక్కడ నేర్చుకున్నావు? ఎవరు నేర్పించారు? అలా అమ్మమ్మ నేర్పించిందంటే అండి, నేనేం నేర్పించట్లేదు. అలా అమ్మమ్మ దగ్గర నుంచి ఒక రోజు వారానికి ఒకసారి 2 సార్లు వెళ్ళి మొత్తం ఇలాంటివన్నీ నేర్చుకుని వస్తున్నాడు పాపం. పోలేలే అలా నేర్చుకుని వచ్చి నాకు సాయం చేద్దాం. సరేనా? ఇంకేమొచ్చు నీకు? ఏమొచ్చు? ఏం పనులు వచ్చు? అట్టేయడం వచ్చు. ఇంకా
ఇంకేమిడో చెప్పు. క్యారెటా? దోశలు వేసే టైం అన్నమాట. ఓకే, మనము బెల్లం మట్లు వేసుకుంటాం కదా, సో దానికి మనం ఓన్లీ బెల్లం అండ్ గోధుమ పిండి యూజ్ చేస్తాం. ఇక్కడ నేను బియ్యం పిండి కూడా యాడ్ చేశాను కదా, సో ఏమైనా బ్రేక్ అయిపోతాయేమో అనుకున్నాను, కానీ చాలా బాగా వచ్చాయన్నమాట. చాలా స్మూత్గా క్రిస్పీగా ఏం లేవు. సో ఇక్కడ మనకి ఇక్కడైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాడు తినడానికి. ఎలాగో బెల్లమే కదా అని చెప్పి వీళ్ళకి కూడా ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇదే అనమాట. సో చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయో అట్లు. ఇక్కడ వాడే వేస్తానంటే వాడికి హెల్ప్ చేస్తూ ఒక దోశ అయితే వాడి చేత వేయించాను అనమాట. సో యాక్చువల్లీ అలా పిల్లల చేత వేస్తే వాళ్ళకి కూడా వర్క్ షేరింగ్ అనేది అలవాటు అవుతుంది కదా. సో దాని ఒక్క రీజన్ కాదు, సో వాడు ఎక్సైట్మెంట్గా ఫీల్ అయినప్పుడు కొంచెం మనం పక్క నుండి చూసుకుంటే పర్లేదు. సో అలా ఒక కట్టు వాడి చేత ఏం చేసామనుకోండి, సో హ్యాపీగా వాడు వేసుకుని తింటాడు, లేకపోతే క్రాంకీ అయిపోయి అది కూడా తినడం మానేస్తాడు. సో అందుకే ఒక్కటి వాడి చేత వేయించి వాడికి ఇచ్చేసి మిగతా అయితే నేను వేస్తున్నాను. సో చూసాయి కదా చాలా బాగా వచ్చాయి. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, పిండి అంతా వేస్ట్ అయిపోతేమో అనుకున్నాను. బట్ సక్సెస్ఫుల్గా ఈరోజు అయితే కంప్లీట్ చేసేసాం. మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇదే. ఎంత బాగున్నాయో చూడసారా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బెల్లమట్లు ఎలా వేసుకుంటామో అలాగే ఉందన్నమాట. మా పిల్లలకి అయితే బాగా నచ్చాయి, మా పెద్దోడికి అయితే బాగా, అలాగే మా చిన్నోడు కూడా. సో నాకు సాటిస్ఫై అనమాట. సో అలా అవ్వకపోయినా ఎలాగైనా కంప్లీట్ చేసామని చెప్పి. సీ యూ నెక్స్ట్ వీడియో, బాయ్.